అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ఇటు అధికార పార్టీకి అటు విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్స్ ఎన్నికల గెలుపుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఆయన రాగానే ఫిబ్రవరి 2వ తేదీన కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికలు, సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ విచారణ వంటి అంశాలపై సుదీర్ఘంగా మంతనాలు జరపనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు అనేవి అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వారి భవిష్యత్తు పైన ఆధారపడే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగా వారి భవిష్యత్తుకి గీటురాయిగా మారే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు అటు 2వ తేదీన రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా అదే రోజున ఆయన పెద్ద ఎత్తున మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి కూడా కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే అటు ఏఐసిసి కూడా మంత్రులకు కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు చాలా స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత వారి ఏదైతే పనిచేసిన విధానాన్ని బట్టి, వారి గెలిపించినటువంటి తీరును బట్టి రాష్ట్రంలో వారికి మంత్రి పదవుల మీద మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. ఆ సందర్భంగా కూడా పలువురుకు అవకాశం కల్పించే అవకాశం లేకపోదు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశంగా కూడా చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏఐసిసి సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని 2వ తారీఖున తెలంగాణకి చేరుకుంటారు. హైదరాబాద్ కి రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ రోజు చర్చించబోయేటువంటి అంశాలపైన కూడా అనేకం ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, దాంతో పాటుగా మున్సిపల్ ఎన్నికలు, సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ విచారణ వంటి అంశాలపై సుదీర్ఘంగా మంత్రాలు జరపనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దీంతో పాటుగా ఏదైతే ప్రధానంగా ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన ఇప్పటికే విచారణలు కొనసాగుతా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావును, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, దాంతో పాటుగా మాజీ ఎంపీ సంతోష్ రావును విచారణకు పిలిచినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. రేపో మాపో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి అవినీతి జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ దిశగా గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీనిపైన కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పట్టుదలతో ఉంది, ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నారనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఈ ఎన్నికల తర్వాత అనేక మంది నాయకులకు పార్టీలో పదవులు కావచ్చు, నామినేషన్స్ పోస్టులు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే మంత్రివర్గ విస్తరణలో కొంతమంది వారి యొక్క స్థానాలు నిలుపుకోవడం కావచ్చు, దాంతో పాటుగా మరికొంతమందికి అవకాశాలు కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల పైన ఆధారపడి ఉన్నాయనే మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పాలి. దాంతో పాటుగా
ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినటువంటి అంశం సింగరేణి టెండర్ల పైన అటు రాష్ట్ర ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉంది. సీఎం తన బామ్మర్దికి అటు ఏదైతే సింగరేణి గనులను అప్పచెప్తా ఉన్నారో అన్న అంశం పైన పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం పైన చర్చించే అవకాశం ఉంది. తదుపరి ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న అంశం పైన కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.